హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు వైజాగ్లో జరుగుతున్నటువంటి డీప్ టెక్ సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పే అబద్ధము అదే పాత చింతకాయ పచ్చడిని మళ్ళీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటి అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పర్టికులర్లీ ఐటీ సెల్ ఫోన్ టెక్నాలజీని ఇండియాకి నేనే తీసుకొచ్చానని పచ్చి అబద్ధం చెప్పే ప్రయత్నం చేశాడు. సో దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దామనేసి వీడియో చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే విషయము, చంద్రబాబు నాయుడు గారు 1983లో టీడీపీ పార్టీ పెట్టినప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 83లో ఓడిపోయి ఇంట్లో కూర్చున్న టైంలో హైదరాబాద్లో ఫస్ట్ ఐటీ టవర్ బేగంపేటకు వచ్చింది 1986. అప్పుడు ఈయన ఎమ్మెల్యే కూడా కాదు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఓడిపోయి ఉన్నాడు, ఇంట్లో కూర్చొని ఉన్నాడు ఖాళీగా. ఆ టైంలోనే హైదరాబాద్కి ఐటీ వచ్చింది. అంటే ఇండియాకి ఐటీ అండ్ సెల్ ఫోన్ టెక్నాలజీ మొత్తానికి ఒక ప్యాకేజ్గా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. అండ్ 1985 ఆ టైంలో 1985 to 89 ప్రైమ్ మినిస్టర్గా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. సో రాజీవ్ గాంధీ గారికి గ్లోబల్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల సో టెక్నాలజీ యొక్క ఆవశ్యకత, ప్రపంచం మొత్తం టెక్నాలజీ డైరెక్షన్లో, టెక్నాలజీ ఓరియంటేషన్గా ఎలా వెళ్తుందో గ్రహించి ఆయన ఆల్రెడీ లండన్లో చదువుకొని ఉన్నారు. ఇందిరాగాంధీ గారి కొడుకు, జవహర్లాల్ నెహ్రూ గారి మనవడు. సో ఆయనకు టెక్నాలజీ మీద ఉండే గ్రిప్ వల్ల, అవేర్నెస్ వల్ల ఇండియా గ్లోబల్ పవర్గా మారాలంటే, ఇండియా గ్లోబల్ కంట్రీస్తో కంపీట్ అయ్యి ముందుకెళ్ళాలంటే డెఫినెట్గా టెక్నాలజీతో ముందుకెళ్లాల్సిందే. దట్ థర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్గా అప్పుడు పిలువబడుతున్నటువంటి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ని పట్టుబట్టి ముందుకు తీసుకెళ్లాలని ఒక దృఢ నిశ్చయంతో ఇండియాకి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ పాలసీని తీసుకొచ్చాడు. ఆ టెక్నాలజీని, సెల్ ఫోన్ టెక్నాలజీని, తర్వాత సాఫ్ట్వేర్ అండ్ ఐటీ మొత్తాన్ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ గారు. ఇది నేను ఇప్పుడు చెప్పడం కదా, ఇంతకుముందు ఒకనొక టైంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు. ఇండియాకి హైదరాబాద్కి ఐటీ నేను తీసుకొచ్చానని చంద్రబాబు నాయుడు గారు డబ్బాలు కొడతారు, అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇండియాకి ఐటీ అండ్ సెల్ ఫోన్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు అనేసి కేసీఆర్ గారు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా చెప్పారు. అండ్ ఆయన మాట్లాడితే సైబర్ టవర్కి శంకుస్థాపన చేసింది ఎవరు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కదా. ఈయన చేసింది ఏంటి అక్కడ? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వేసిన ఫౌండేషన్ స్టోన్ వేసిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతున్న క్రమంలో తర్వాత ఈయన ముఖ్యమంత్రి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు తప్ప ఈయన శంకుస్థాపన నేను ఎక్కడ వేసాడు? వేయలేదు కదా. సెల్ ఫోన్ నేనే తీసుకొచ్చాను, నేను సెల్ ఫోన్ తీసుకొచ్చినప్పుడు పబ్లిక్ నవ్వారని చెప్పే ప్రయత్నం. సెల్ ఫోన్ ఇండియాకి తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు, నాట్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకొక పచ్చి అబద్ధం ఏం మాట్లాడుతున్నారంటే, 1991లో ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చి ఇండియన్ ఎకానమీని గ్లోబల్ ఇన్వెస్టర్స్కి ఓపెన్ చేయకుండా ఉంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇండియాకి వచ్చేదానికి ఆస్కారం లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఐటీ కూడా వచ్చేది కాదు. సో ఇండియాకి ఐటీ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్లీ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ వచ్చేదానికి మెయిన్ కారణం ఇద్దరు. ఒకళ్ళు రాజీవ్ గాంధీ గారు, సెకండ్ పర్సన్ పివి నరసింహారావు గారు. అండ్ నేను ఇంతకుముందు వన్ ఆఫ్ మై వీడియోలో చెప్పాను, నేను పివి నరసింహారావు గారు చిన్న కొడుకుతో నేను పర్సనల్గా కలిసి మాట్లాడి ఆయన డెవలప్మెంట్ గురించి, ఆయన చేసిన డెవలప్మెంట్స్ గురించి నేను మాట్లాడుతున్న క్రమంలో ఇండియాలో ఫస్ట్ టైం ఒక పైలట్ బేసిస్ మీద టోల్ గేట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఉత్తరప్రదేశ్లో పివి నరసింహారావు గారు ఫస్ట్ టైం. తర్వాత హైదరాబాద్కి ఐటీకి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్, హైదరాబాద్ సిటీకి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం రిలక్టెంట్గా ఉన్న టైంలో అతన్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేసి హైదరాబాద్ని ఐటీ పరంగా, ఫార్మా పరంగా ముందుకు తీసుకెళ్లాలనేసి ప్రైమ్ మినిస్టర్గా పివి నరసింహారావు గారు ఎవ్రీడే సర్టెన్ టైం హైదరాబాద్ డెవలప్మెంట్కి కేటాయించి హైదరాబాద్ని ఐటీ పరంగా ముందుకు తీసుకెళ్లే దాంట్లో అగ్రగామి ప్రధాన పాత్ర పోషించింది పివి నరసింహారావు గారు. ఆ తర్వాత చెప్పాల్సి వస్తే మనం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ. ఆ తర్వాత ఈయన రామారావు గారిని రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కొని, ముఖ్యమంత్రి పదవిని లాక్కొని ఈయన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. అండ్ నేను 14 రోజులు అమెరికాలో ఉంటూ కంపెనీ టు కంపెనీ తిరిగానన్నాడు. ఈరోజే ఆయన బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. పిచ్చెక్కింది ఆ ఇంగ్లీష్ వింటే. జస్ట్ ఇమాజిన్, అసలు ఆ రోజుల్లో ఇంకా ఎంత అద్భుతమైన పాండిత్యం ఉండేది ఇంగ్లీష్లో అయ్యగారిది. అసలు ఎల్పిజి రిఫార్మ్స్ అనేది ఒకటి లేకుండా ఉంటే ఇండియాలో 1991లో తీసుకొచ్చిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ అనేది ఒకటి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు అమెరికాకి వెళ్ళి కంపెనీల చుట్టూ తిరిగేదానికి ఆస్కారం ఉండేదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ తీసుకురావటం ఏంటి ఎల్పిజి, దానివల్ల ప్రైవేట్ పెట్టుబడులు ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చేదానికి వెసులుబాటు కల్పించడం ఏంటి, దాన్ని బేస్ చేసుకొని మీరు వెళ్ళి అడిగారు. ఆ పాలసీ అనేది, ఎల్పిజి పాలసీ అనేది ఒకటి లేకపోతే మీరు అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ అడిగేదానికి కూడా లేదు. నెంబర్ 1. దానికంటే ముందు పివి నరసింహారావు గారు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ థర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ని ఇండియాకి దగ్గర చేయాలి, ఇండియా అగ్రగామిగా థర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ అద్భుతంగా ముందుకెళ్ళాలి అంటే ఇండియా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది అని గ్రహించి ఇండియాకి సెల్ ఫోన్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ, తర్వాత ఎలక్ట్రానిక్ టెక్నాలజీ మొత్తాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు?
రాజీవ్ గాంధీ గారు కదా. ఇక్కడ మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అసలు? మీరు మళ్ళీ మళ్ళీ డబ్బాలు కొడతారు. ఇదంతా గ్రో అవుతున్న టైంలో అన్ఫార్చునేట్లీ మా దరిద్రం ఏంటంటే మీరు ముఖ్యమంత్రిగా ఒక 9 సంవత్సరాల పాటు ఉండాల్సి వచ్చింది. 8 సంవత్సరాలు 8 నెలలు. ఇదంతా ఫౌండేషన్ వేసి ప్రాసెస్ ముందుకెళ్తున్న క్రమంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరే చేశారని భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పివి నరసింహారావు గారు బతికలేరు, రాజీవ్ గాంధీ గారు బతికలేరు మీరు చెప్పే సొల్లుని తిప్పికొట్టేదానికి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా బతికలేరు ఆఖరికి. ఇంకా మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎక్కడ ఏ టెక్నాలజీ సమ్మిట్ జరిగినా ఎక్కడికి వెళ్ళి మీరు మైక్ అందుకున్న సైఫరాబాద్ నేనే కట్టా. ఏంటి మీరు కట్టింది? ఇండియాకి మీరు పాలసీ, మీరే ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఇండియాకి ఏమైనా పాలసీ తీసుకొచ్చారా? ఐటీ అంటే సెల్ ఫోన్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎల్పిజి రిఫార్మ్స్ ఏమైనా మీరు తీసుకొచ్చారా? సైబర్ టవర్ శంకుస్థాపన మీరు ఏమైనా చేశారా? ఇవన్నీ మీరేం చేయలేదు కదా. ప్రైమ్ మినిస్టర్స్ చేసి వాళ్ళు ఎకానమీని లిబరలైజ్ చేసిన తర్వాత జరిగిన డెవలప్మెంట్స్లో మీరు ఒక ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ముందుకెళ్తున్న క్రమంలో మధ్యలో మీరు కొన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతే. సర్వస్వం నేనే చేశానని చెప్పే ప్రయత్నం చేసిన తర్వాత నేను ఇంకో మాట మాట్లాడారు. నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, నరేంద్ర మోడీ ప్రమోటింగ్ ఐటీ. అరే నాయన, నరేంద్ర మోడీ అసలు ప్రైమ్ మినిస్టర్ కాకముందే ఇండియా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఐటీ కంట్రీ అయిపోయింది ఐటీ ఇండస్ట్రీ పరంగా. ఆయన చేస్తుంది ఏంటి? ఇంకా దరిద్రం ఏంటో తెలుసా? ఇండియా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ఇండియా ప్రపంచంలో నంబర్ 1 దేశంగా ఉండేదానికి అవకాశం ఉండింది. కానీ ఈ మహానుభావుడు మత రాజకీయాలు దేశంలో మత రాజకీయాలు పెంచి పోషిస్తా దేశంలో 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ మీరు చెప్తున్నటువంటి డ్రోన్స్ అవనివ్వండి, రోబోటిక్స్ అవనివ్వండి, మిషన్ లెర్నింగ్ అవనివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనివ్వండి, బ్లాక్ చైన్ టెక్నాలజీ అవనివ్వండి, డీప్ టెక్నాలజీ అవనివ్వండి, వాట్ ఎవర్ మీరు చెప్పండి, వీటన్నిటిలో ఇండియా అగ్రగామిగా వెళ్ళేదానికి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఆపర్చునిటీని మిస్ చేసుకున్న మనిషిని పట్టుకొని ఇప్పుడు ఐటీ కాదు, ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏమన్నా ఫోకస్ చేయగలిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ మీద పాలసీస్ తీసుకొచ్చి నరేంద్ర మోదీని నెక్స్ట్ జనరేషన్స్కి ఎగ్జాంపులర్. ఇప్పుడు మనం ఐటీ అంటే ఎలా రాజీవ్ గాంధీ గారు అనుకుంటామో, ఎల్పిజి రిఫార్మ్స్ అంటే ఎలా మనం పివి గారు అనుకుంటామో, అలా ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్కి సంబంధించి మంచి టెక్నాలజీ, మంచి పాలసీలు తీసుకొచ్చి నెక్స్ట్ జనరేషన్స్ నరేంద్ర మోదీ పేరు చెప్పుకునేలా అలాంటి పాలసీ మనం తీసుకురామని చెప్పండి. ఈ రోజుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ పరంగా వెస్టర్న్ వరల్డ్ మొత్తం దూసుకుంటూ ముందుకు పోతూ ఉంటే, ఈ రోజుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ మీద ఒక పాలసీ లేదంటే జస్ట్ ఇమాజిన్ ఎంత ప్యాథటిక్ కండిషన్లో బీజేపీ లీడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉందో. ఈ రోజుకి 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ మీద ఒక్క పాలసీ లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి. ఫర్ దట్ మ్యాటర్ వేరే స్టేట్ కూడా ఏ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ గురించి. ఏదో హాఫ్ ఆఫ్ కిచిడి తప్ప ఒక హోలిస్టిక్ 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ పాలసీ ఏ స్టేట్ అన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేదు ఆ చతురత. స్టేట్ గవర్నమెంట్స్ తీసుకురావట్లా. గోల్డెన్ ఆపర్చునిటీని ఇప్పుడు ఏదైతే ఈరోజు మనం ఐటీ అని చెప్పుకుంటున్నామో, రేపు ఇంకొక 1 or 2 decadesలో మనం చూస్తే మొత్తం 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ మయమైపోతుంది ప్రపంచం అంతా. ఆ టైంలో ఇండియా వెనకబడకుండా ప్రపంచంలో గ్లోబల్ ఎకానమీతో, గ్లోబల్ టెక్నాలజికల్ ఫోర్సెస్తో కంపీట్ అవ్వాలంటే డెఫినెట్లీ ఈరోజు 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఒక ప్రాపర్ హోలిస్టిక్ పాలసీ కూడా తీసుకురావాలి నరేంద్ర మోడీ. ఆయన్ని పట్టుకొని ఇప్పుడు ఐటీ కాదు, ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏం చేస్తారో చెప్పండి. రోబోటిక్స్, డ్రోన్స్ గురించి ఈ పాలసీలు ఏమైనా తీసుకొస్తున్నారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి? వాటి మీద ఫోకస్ చేయమని చెప్పండి. మీరు ఎక్కడో ఇంకా 1990sలో ఆగిపోయిన ఐటీ దగ్గరే ఉన్నారు. ఇంకా మీరు ఐటీ భ్రమల నుంచి బయటికి రావట్లేదు. మీరు ఇప్పుడు నడుస్తుంది 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్. దీని మీద ఫోకస్ చేయమని మీ మిత్రుడు, మీ ఎలియన్స్ పార్ట్నర్ నరేంద్ర మోదీకి ఈసారి కలిసినప్పుడన్నా చెప్పండి. అండ్ మీరు టైం అండ్ అగైన్ చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడితే హైదరాబాద్ నేనే కట్టే దరిద్రమైన మాట మీరు చెప్పొద్దు, వినేదానికి చిరాకేస్తుంది. ఇక్కడ హైదరాబాద్ కులీ కుతుబ్ షా కట్టారు. నిజాం నవాబుల కాలం నుంచి సైబరాబాదు మీరు ఫౌండేషన్ స్టోన్ వేయక ముందు నుంచే పనులు మొదలైపోయినాయి. అక్కడ సైబరాబాద్కి సంబంధించిన సైబర్ టవర్ దగ్గర నుంచి మొదలుకుంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎల్పిజి రిఫార్మ్స్, పివి గారి కాంట్రిబ్యూషను, అంతకుముందు ఇండియాకి టెలిఫోన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ తీసుకొచ్చి ఇండియాను ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా రాజీవ్ గాంధీ గారి కాంట్రిబ్యూషను, ఇవన్నీ మర్చిపోయి నేనే చేశా. ఏంటి చేసింది మీరు? 1986లో బేగంపేటలో ఐటీ టవర్ మీరే తీసుకొచ్చి పెట్టారు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత. అప్పుడు కూడా బిల్గేట్స్తో మాట్లాడి తీసుకొచ్చారేంటేమన్నా? ఎందుకు సార్ పచ్చి అబద్ధాలు మాట్లాడతారు లేచిన దగ్గర నుంచి మైక్ ముందు నుంచొని? దయచేసి కుదిరితే 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ గురించి మాట్లాడండి అంతే తప్ప హైదరాబాద్ నేనే కట్టానని ఊర సొల్లు మాత్రం దయచేసి చెప్పొద్దు. థ్యాంక్ యూ.